అదంతా చేస్తా బ్రతుకుతాడు. దేవుని భయం ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఇంత దేవుని భయం లేకుండా ఇటు జీవిస్తున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? ఆడి శరీరాన్ని ఆడే అవమానపరుచుకున్నట్లు, వాడి హృదయంలో ఉన్న కోరికలు వాడే తీర్చుకున్నట్లు ఇక దేవుడు చూసి 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 దేవుడు వాడిని వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళలో ఏమి లేదు చెప్పండి, మాట్లాడరేంటండి? దేవుని భయం లేదు, డైరెక్ట్గా తప్పు చేస్తున్నాడు. హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వాడిని వదిలేశాడు. దేవుడు వదిలేయటానికి గల కారణం ఏంటి? ఇక అతడి పాపం స్థాయి ఎక్కడ చేరింది? పీక్ స్థాయికి చేరింది. ఇక నిన్ను వదిలేస్తున్నాను రా అని దేవుడు వదిలేశాడు. సౌలుతో దేవుడు మొదటిసారి మాట్లాడాడు. దైవజనుడైన సమూయేలు ద్వారా గార్ధములను కాసుకునే సౌలును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు మీద రాజుగా చేసి, దైవజనుడి ద్వారా దేవుడు నేను వస్తాను, 7 దినముల వరకు నువ్వు గిల్గాలులో నిలిచి ఉండో, నేను వచ్చి నీ కొరకు సమాధాన బలులు దహన బలులు దేవునికి అర్పిస్తాను అన్నాడు. దైవజనుడు వచ్చే వరకు సమూయేలు నిలవలేదు. మొదటి తప్పు చేశాడు. రెండవసారి మాట్లాడాడు దేవుడు, నీవు వెళ్ళి అమాలేకీలలో ఎవరిని కనికరించకుండా మొత్తం వారి కలిగిన సమస్తాన్ని నమూల నాశనం చేయమన్నాడు. ఆ అమాలేకీలు ఎవరో కాదు, శరీరాశల్లో ఏది మిగలకూడదు, మొత్తం నాశనం చేయమన్నాడు. అన్నిటినీ నాశనం చేశాడు, కానీ అగగు అనే వ్యభిచార పాపాన్ని ఉండనిచ్చాడు. అగగు అనే ధనాపేక్షను ఉండనిచ్చాడు. దేవుని మాట వినలేదు. అలా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కూడా సౌలు వినలేదు. ఇక దేవుడు చెప్పటం మానేశాడు. దేవుడు ఒక మారు మాట్లాడతాడు, రెండో మారు మాట్లాడతాడు. ఇక నువ్వు తప్ప ఇంకా ఆయనకి ఎవడు లేడనుకోకాకు. జీవితాంతో నీతోనే మాట్లాడకుండా కూర్చుంటాడని అనుకోవద్దు. ఇక సౌలుని దేవుడు వదిలేశాడు. ఒరేయ్, నీ హృదయంలో ఉన్నదాన్ని నువ్వు నెరవేర్చుకో, నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నడుచుకో, నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున పనిచేసుకో, నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున తిరుగు, నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున సినిమాలకు వెళ్తావో, షికారులు చేస్తావో, రోడ్ల వెంబడి తిరుగుతావో, నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నువ్వేం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పి దేవుడు సౌలును వదిలేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇదే చేస్తున్నాడేమో. పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడినప్పుడు ఒకవేళ నీ మీద, నీ కుటుంబం మీద జలప్రలయం రాకపోయినా, అగ్ని ప్రళయం రాకపోయినా, కరువు రాకపోయినా, తెగులు రాకపోయినా, రోగం రాకపోయినా, నీ మీద దేవునికి ఇసుకొచ్చి దేవుడే నిన్ను వదిలేశాడేమో. నీ హృదయంలో ఉన్న దురాశలకు మందిరానికి వచ్చేటప్పుడు క్రమమైన పద్ధతిలో రండి 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 అని చెప్పాడు దేవుడు. నువ్వు వినలేదు. నువ్వు వినలేదు. దేవుడు నీతో పద్దా చెప్పుకొని కూర్చుంటాడా? ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒక క్రమమైన పద్ధతి ఉండాలి. కనీసం సన్నిధికి వస్తున్నామన్నా ఓ తెల్లని వస్త్రం ఉండాలని కొన్ని 100 సార్లు నీతో చెప్పాడు. నువ్వు వినలేదు. ఇక నీతోనే దేవుడు రోజు మాట్లాడు. నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏదో దాన్నే చెయ్యని వదిలేస్తాడు నిన్ను.
నీ వ్యభిచారం నీ కొంప ముంచుద్దని దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 3 సంవత్సరాలు మాట్లాడాడు. నువ్వు వినలేదు. ఇక నీ హృదయంలో ఉన్న దురాశలకు నిన్ను వదిలేస్తాడు. ఆ ధనాపేక్ష ఏదో ఒక రోజున మొత్తం తుడిచిపెట్టుకుపోయేటట్టు చేస్తుంది. వద్దురా బాబు, నీకున్న దాంతో తృప్తి పెట్టుకో అని దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు వినలేదు. ఈ వ్యాపారం నాకే కావాలనుకున్నావు, ఆ వ్యాపారం నాకే కావాలనుకున్నావు, ఈ వ్యాపారం ఎన్ని చేస్తావు? దేవుడు నీకు అప్పగించిన పని ఏంటో దాన్ని చెయ్యి. నీ గురి ఒకదాని మీద ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళతో నువ్వు రెండింటిని చూడగలవా? చూడలే. 2 కళ్ళతో ఒకదాన్ని మాత్రమే చూడగలుగుతావు. నువ్వు ట్రై చేసి చూసుకో. ఈ కన్నుతో ఒకదాన్ని, ఈ కన్నుతో ఒకదాన్ని చూడగలవా? చూడలేవు. 2 కళ్ళతో నువ్వు ఒకదాన్ని చూడగలవు. నీకు 2 కళ్ళున్నా దృష్టి మాత్రం ఒకటే ఉంది. దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? నీకేం కావాలి? నిన్ను ప్రేమించి ఇచ్చింది ఏంటి? దాని మీద దృష్టి పెట్టు. దాని మీద దృష్టి పెట్టి పైకి రా. ధనాపేక్షతో దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. అది కావాలి, ఇది కావాలి, ఆ ధనం సంపాదించాలన్న ఉద్దేశంతో నువ్వు పరుగులెత్తితే ఆ ధనాపేక్షని పొద్దున మొత్తం తుడిచిపెట్టుకుపోతాడు. చాద్రబాబు అని దేవుడు 100 సార్లు చెప్పాడు. నీతో వినలా. నీ హృదయంలో ఉన్న దురాశని వదిలేశాడు దేవుడు. ఆ వ్యక్తితో సహవాసం మంచిది కాదని దేవుడు 10 సార్లు చెప్పాడు. నువ్వు వినలేదు. నీ హృదయంలో ఉన్న దురాశలకు వదిలేశాడు. అది ఆయన కోపం. అంటే నీ దురాశలకు నిన్ను వదిలేయటం ఏంటనుకున్నారు? పరలోకము నుండి దేవుని కోపము నీ మీద బయలుపరచబడింది అని అర్థం. నీ హృదయంలో ఉన్న దురాశలను స్వేచ్ఛగా చేసుకుంటున్నావు. నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నీ శరీరము నడుచుకుంటుంది అంటే అర్థం ఏంటి? పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడి 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాట్లాడి దేవునికి ఇసుకొచ్చేసి ఇక నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నడుచుకోవటాన్ని దేవుని వదిలేశాడు. పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఇక దేవుడు నీ దురాశలకు నిన్ను వదిలేస్తాడు అంతే. దేవుని కోపం వదిలేశాడు. రెండోది, ఆయన కోపం వస్తే ఎలా ఉంటుంది? ఇది రోమాపత్రికలో చూద్దాం. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఏంటండి? ఇక దేవుడు నిన్ను వదిలేసినప్పుడు ఇక వీళ్ళకి వచ్చే కోరికలు అట్లాంటివి కాదంట, తుచ్చమైన అభిలాషలు అంట. ఎలాంటి? బాబోయ్, తుచ్చమైన అభిలాషలు వచ్చినాయట. హలో, నా మాటలు కాదు. దేవుడు కోపం బయలుపరచబడితే 1 సంవత్సరం దేవుడు నీతో మాట్లాడాడు, నీ పాపాన్ని విడిచిపెట్టరా బాబు అని. 2 సంవత్సరం మాట్లాడాడు, 3 సంవత్సరం మాట్లాడాడు, నువ్వు వినలేదు. ఇక దేవుని కోపం బయలుపరచబడింది. బయలుపరచబడి ఏం చేశా? నీ హృదయంలో ఉన్న దురాశల చొప్పున నీ శరీరాన్ని వాడుకో అని చెప్పి ఇక దేవుడు నిన్ను వదిలేశాడు. నెంబర్ 1. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే దేవుని కోపం నీ మీద బయలుపరచబడిందో, నీ హృదయంలో ఉన్న దురాశలు నెరవేర్చుకోవటానికి నీ శరీరాన్ని వాడుకోవడం ప్రారంభం చేశావో, తుచ్చమైన అభిలాషలు చేయట. ఒక మాట చెప్తాను, ఇక దేవుని పిల్లలమైన మన నోటితో ఆ మాటలు చెప్పకూడదు. తుచ్చమైన అభిలాషలు వచ్చాయట. అంటే దేవుడు ఒక వ్యక్తిని వదిలేసినప్పుడు వాడికి వచ్చే కోరికలు, ఆమెకు వచ్చే కోరికలు తుచ్చమైనవి అనండి. అంటే అర్థం ఏంటి?
ఇక రక్షింపబడిన మన నోటితో పలకకూడదు ఆ మాటలు. ఇక ఎలాంటి అభిలాషలంటే ఇక దేంట్లో తృప్తి లేదు వాళ్ళకి. వాడు చెప్తాను మీకు అర్థం అవ్వాలి కాబట్టి. దేవుడు వదిలేసేసరికి ఇక వారి కోరికలు ఎలా మార్చబడ్డాయి అంటే, వినండి, స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే కామతప్తులైపోయారట. ఇక మనం రక్షింపబడిన మనం ఆ నోటితో ఆ మాటలు మాట్లాడకూడదు. నా మాటల్లో నేను ఒక్కటి కూడా బైబిల్లో లేనిది చెప్పటం లేదు. ఒక్కడిని దేవుని కోపం ఒక వ్యక్తి మీద, ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద, ఒక సమాజం మీద, ఒక వ్యక్తి మీద, ఒక సమాజం మీద, ఒక కుటుంబం మీద దేవుని కోపం బయలుపరచబడుతుందో వారిని దేవుడు వారి హృదయముల దురాశను అనుసరించి నడుచుకోవడం వదిలేస్తాడు. ఒరే, నీ హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నువ్వు నడుచుకోరా అని ఆడి ఇష్టానికి ఆయన వదిలేశాడు అంటే అర్థం ఏంటి? పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడింది. ఇక రెండోది ఏంటంటే, ఎప్పుడైతే పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడిందో ఇక ఈ మనుషులకు తుచ్చమైన, మనుషులకు వచ్చే కోరికలు రాట్లా, ఇక తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయట. అందులో ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇదే అధ్యాయంలో రాశాడు. ఇక వాళ్ళు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టేశారట. విడిచిపెట్టి వేరే రీతిలో వారి కోరికలను తీర్చుకోవటానికి ఆశలతో నింపబడ్డారట. ఎంత దౌర్భాగ్యులు అయ్యారంటే ఆఖరికి పురుషులు పురుషులే, స్త్రీలు స్త్రీలే కామవాంఛలు తీర్చుకోవటానికి రెచ్చిపోయారట. అరే, ఎంత కామంలో ఉన్నా కూడా వారి కోరిక సల్లార్చలేదు. వాట్ ఈస్ ద రీజన్? తన భర్తతో సంతృప్తికరమైన జీవితం లేదు ఈ భార్యకు. వాట్ ఈస్ ద రీజన్? తన భార్యతో సంతృప్తికరమైన జీవితం లేదు ఈ భర్తకు. తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయి. ప్రేమించి చేసుకున్న భార్యే కానీ తృప్తి లేదు. ప్రేమించి చేసుకున్న భర్తే తృప్తి లేడు. ఇంకా తుచ్చమైన కోరికలు వస్తున్నాయి. అడ్డగాడిదలకు వచ్చే కోరికలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? కొవ్వెక్కారని కాదు, బలిశారని కాదు. దేవుని కోపం వారి మీద బయలుపరచబడింది. దేవుని కోపం వారి మీద బయలుపరచబడినప్పుడు తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని వదిలేశాడు. నీ ఇష్టంరా, తీర్చుకో. కుక్కలాగా ప్రవర్తిస్తావో, గాడిదలాగా ప్రవర్తిస్తావో, పశువులాగా ప్రవర్తిస్తావో, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. దేవుడు వదిలేశాడు. ఈడు అమ్మబాబు మాటిండు. భార్య మీద వీడికి ప్రేమ ఉండదు, భర్త మీద ప్రేమ ఉండదు, పిల్లలు ఉన్నారన్న భయం ఉండదు. ఇక ఎంతవరకు తుచ్చమైన అభిలాషలు, కోరికలు, తుచ్చమైన అభిలాషలు, కోరికలు. ఓరి బాబు, ఇది ఉందంటే అర్థమేంటి తెలుసా? మీ రెండు కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, దేవుడు కోపం నీ మీద బయలుపరచబడినప్పుడే ఈ స్థితికి దిగజారుతాం.